హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. ఈరోజు మనం ఫైనల్ అకౌంట్స్ ఒక సమ్ని ఎలా సాల్వ్ చేయాలన్న సిస్టమ్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్. ఈ వీడియోకి ముందుగా మన ఛానల్లోని ఫైనల్ అకౌంట్స్ బేస్డ్ ఆన్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అందులో అసలు ఫైనల్ అకౌంట్స్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి అండ్ వాటి పర్ఫార్మెన్స్ ఏంటి అనే డీటెయిల్స్ ఆ వీడియోలో ఉన్నాయి స్టూడెంట్స్. ఆ వీడియో చూసిన ఇది చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. సో కమింగ్ టు ఫైనల్ అకౌంట్ సమ్లోని మనకు టోటల్ 3 స్టెప్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. ఫస్ట్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, అండ్ సెకండ్ స్టెప్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ థర్డ్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో ఫస్ట్ స్టెప్ అయిన ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఈరోజు ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలన్న డీటెయిల్స్ మనం చూద్దాం స్టూడెంట్స్. సో మనకి క్వశ్చన్లో పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో మనం సొల్యూషన్లో సో క్వశ్చన్ ఏంటి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ శైలజ ట్రేడర్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2018. సో ఇయర్ ఎండింగ్ 31/12/2018కి ఇయర్ ఎండ్ అవుతుందని December 31st ఇయర్ ఎండింగ్గా తీసుకోవడం జరిగింది. సో ఆ శైలజ అకౌంట్ని, ట్రేడింగ్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. సో పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ పర్టికులర్స్ ద్వారా మనం ట్రేడింగ్ అకౌంట్ శైలజ గారికి ప్రిపేర్ చేసి ఇవ్వాలి, శైలజ ట్రేడర్స్కి. సో మనకేంటి, లెఫ్ట్ సైడ్ డెబిట్ రికార్డ్ అండ్ క్రెడిట్ సైడ్, రైట్ సైడ్ క్రెడిట్ రికార్డ్. సో డెబిట్ రికార్డ్ సైడ్ ఏం వస్తాయి, ఓపెనింగ్ స్టాక్ అండ్ మిగతా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో అవి. ఓపెనింగ్ స్టాక్ ఇంకా మిగతా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో అవన్నీ. సో అదే క్రెడిట్ సైడ్ ఏమొస్తుంది, సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్. ఏమొస్తుంది స్టూడెంట్స్, క్రెడిట్ సైడ్ సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ వస్తుంది. డెబిట్ సైడ్ ఏమొస్తుంది, ఓపెనింగ్ స్టాక్ ఇంకా ఎక్స్పెన్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ఎక్స్పెన్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ ఏముంది, ఓపెనింగ్ స్టాక్. ఏ సైడ్ వెళ్తుంది ఇది, డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ మనం ఏం చేసుకోవాలి, టు ఓపెనింగ్ స్టాక్. టు ఓపెనింగ్ స్టాక్. సో ఎంత అమౌంట్, 40,000. సో అది వేసుకోండి. ఓకే, సో ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ పర్చేజెస్, ఇది అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ పర్చేజెస్ ఏ సైడ్ వస్తుంది, డెబిట్ సైడ్. సో అగైన్ టు పర్చేజెస్. అమౌంట్ ఎంత స్టూడెంట్స్, 85,000. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పర్చేజెస్ అండ్ సేల్స్ ఆ పర్టికులర్స్ మనం తీసుకున్నప్పుడు పర్చేజ్ రిటర్న్ ఉందా లేదా చూసుకోవాలి. పర్చేజెస్కి పర్చేజ్ రిటర్న్ ఉందా లేదా చూసుకోవాలి, సేల్స్కి సేల్స్ రిటర్న్ ఉందా లేదా చూసుకోవాలి. సో మనం సపోజ్ ఒకసారి షాపింగ్ చేసామనుకోండి, షాపింగ్ ఒక 20,000 రూపీస్ షాపింగ్ చేసాం. సో అందులో మనకి 2 డ్రెస్సెస్ నచ్చలేదు, అవి రిటర్న్ చేసాం. సో రిటర్న్ చేస్తే 4,000 వచ్చింది. ఇప్పుడు మనం ఎంతకి షాపింగ్ చేసినట్టు, 20,000 అంటే తప్పు కదా. 20,000 నుంచి ఈ 4,000 రిటర్న్ చేసింది తీసేసేయాలి. సో 20,000 నుంచి 4,000 ఇస్తే 16,000. సో మనం షాపింగ్ చేసింది, పర్చేజ్ చేసింది 16,000 అనమాట. సో ఎప్పుడైనా సరే పర్చేజ్ ఉంటే పర్చేజ్ రిటర్న్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఉంటే లెస్ చేయాలి. సో మనకి పర్చేజ్ వచ్చేసి 85,000, పర్చేజ్ రిటర్న్ ఇక్కడ ఉంచండి 3,000. సో అది సబ్ కాలంలో చేసుకోవాలి మనం. పర్చేసెస్ 85,000 టోటల్ కావాలి కాబట్టి ఫస్ట్ ఈ కాలంలో వేసుకుని మనం సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. సో లెస్ పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా లెస్ చేయాలి. సో పర్చేస్ రిటర్న్ ఎంత, 3,000. చేస్తే 82,000. సో పర్చేసెస్ ఎంత, 82,000. సో మనకి ఇది అయిపోయింది అండ్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ క్రెడిట్ సైడ్ వస్తుంది. సో బై సేల్స్ సో డైరెక్ట్ సేల్స్ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలంటే ముందు సేల్స్ రిటర్న్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సేల్స్ రిటర్న్ ఉందా, ఇక్కడే ఉంది సేల్స్ రిటర్న్.
సో సేల్స్ రిటర్న్ 5000, సేల్స్ ఎంత 1,80,000. సో ఫస్ట్ సబ్ కాలంలో వేసుకోవాలి, అది 1,80,000 లెస్ సేల్స్ రిటర్న్స్ ఎంత 5,000. చేస్తే ఎంత వస్తుంది మనకి 1,75,000. ఓకే, సో మనకి సేల్స్ అయిపోయింది, సేల్స్ రిటర్న్స్ కూడా చూసేస్తాం. సో నెక్స్ట్ వేజెస్ 8,000. సో వేసుకోండి 2 వేజెస్ ఎంత స్టూడెంట్స్ 8,000. సో ఇక్కడ వేసుకోండి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ క్యారేజ్ 2,000. 2 క్యారేజ్ ఎంత 2,000. సో నెక్స్ట్ కూల్ అండ్ గ్యాస్ అండ్ ఫ్యూయల్, అది కూడా ఇక్కడే 2 coal, gas and fuel, that's 7,000. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ 4,000, అది కూడా మన డెబిట్ రికార్డ్ సైడ్ 2 ఫ్యాక్టరీ రెంట్ ఎంత స్టూడెంట్స్ 4,000. ఓకే, సో లాస్ట్ క్లోజింగ్ స్టాక్, ఇది ఎక్కడ వస్తుంది క్రెడిట్ సైడ్. సో బై క్లోజింగ్ స్టాక్ the students 9,000. సో మనం గమనిస్తే మనం ఇంతకుముందు ప్రొఫార్మా దీన్ని డిస్కస్ చేసాం. సో ట్రేడింగ్ అకౌంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెబిట్ రికార్డ్ సైడ్ మనం ఓపెనింగ్ స్టాక్ అండ్ అదర్ ఎక్స్పెన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇన్స్టెన్స్ ఓపెనింగ్ స్టాక్, పర్చేసెస్, ఇంకా ఎక్స్పెన్సెస్, వేజెస్ ఉండొచ్చు, కోల్, గ్యాస్, ఫ్యూయల్, పెట్రోల్, ఇవన్నీ కూడా ఇటు సైడ్ వస్తాయి. మనకి క్రెడిట్ సైడ్ ఓన్లీ సేల్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, క్లోజ్ అయ్యే టైంకి స్టాక్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇంకా సేల్స్, ఈ రెండు మాత్రమే ఇక్కడ వస్తాయి. సేల్ ఉన్నప్పుడు సేల్స్ రిటర్న్ ఉంటే సేల్స్ రిటర్న్ కూడా ఇటు వస్తుంది. సో సేల్స్కి స్టాక్కి సంబంధించింది మాత్రమే మన క్రెడిట్ సైడ్ వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అండ్ ఇటు వచ్చేసరికి ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ అండ్ మిగతా ఏమైనా వేజెస్ ఉండొచ్చు, క్యారేజ్ ఉండొచ్చు, ఫ్రైట్ ఛార్జెస్ ఉండొచ్చు, అవన్నీ కూడా మనకి డెబిట్ రికార్డ్ సైడ్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇక్కడతో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పర్టికులర్స్ ఏ సైడ్ తీసుకోవాలి ఏంటి అన్న డీటెయిల్స్ అయితే క్లియర్ అనుకుంటున్నాను. ఏంటి డెబిట్ రికార్డ్ సైడ్ ఓపెనింగ్ స్టాక్తో మొదలవుతుంది. పర్చేసెస్ అండ్ మిగతా ఏమైనా ఎక్స్పెన్స్ అన్నీ కూడా మనకి ఇటు వేజెస్ ఉండొచ్చు, క్యారేజ్ ఉండొచ్చు, ఫ్రైట్ ఉండొచ్చు, కస్టమ్ డ్యూటీస్ ఉండొచ్చు, ఎక్సైజ్ డ్యూటీ ఉండొచ్చు, అండ్ ఏ ఉన్నా సరే ఇటు వస్తుంది. సో క్రెడిట్ సైడ్ మనకు వచ్చేది ఏంటి కేవలం సేల్స్ ఇంకా క్లోజింగ్ స్టాక్. సో సేల్స్ ఉంటే సేల్స్ రిటర్న్ కూడా వేసుకోవాలి, దాన్ని లెస్ చేసుకోవాలి సేల్స్ నుంచి. సో ఇక్కడ క్లియర్ కదా స్టూడెంట్స్. సో మన ట్రేడింగ్ అకౌంట్ అసలు ఎందుకు దీని ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, గ్రాస్ వాల్యూస్ అంటే గ్రాస్ ప్రాఫిటా గ్రాస్ లాసా అనే విషయం తెలుస్తుంది. సో ఇక్కడ మన పర్టికులర్స్ ఎప్పుడైతే ఇలా సపరేట్ చేసి డెబిట్స్ వేసుకుని క్రెడిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ వాల్యూస్ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ డెబిట్ సైడ్ వాల్యూస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి డెబిట్ సైడ్లో ఎంత ఉంది చూడండి 40,000. నెక్స్ట్ 82,000,
నెక్స్ట్ 8274 ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకోవాలి. 8000 నెక్స్ట్ 2000 నెక్స్ట్ 7000 నెక్స్ట్ 4000. సో వాల్యూస్ అని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. 40,000, 82,000, 8,000, 2,000, 4,000, 7,000. ఈ పర్టికులర్స్ అన్నీ కూడా ఫస్ట్ యాడ్ చేసుకోవాలి మనం. సో 0 0 0 నెక్స్ట్ 7 + 2 9 9 + 8 17 19 23. సో పవర్ వేసాం 10 14 1,43,000 వచ్చింది. ఓకే స్టూడెంట్స్, సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఎంత వచ్చింది 1,43,000 వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ ఉన్నాయి. క్రెడిట్ సైడ్ 1,75,000 ప్లస్ 9,000. 0 0 0 9 + 4 14 8 1. సో మనకి డెబిట్ రికార్డ్ సైడ్ ఎంత వచ్చింది స్టూడెంట్స్ 1,43,000. క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది స్టూడెంట్స్ 1,84,000. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏదైతే ఎక్కువ ఉందో ఎక్కువ దాంట్లో నుంచి తక్కువ తీసేసి ఆ వాల్యూని బ్యాలెన్సింగ్ ఫిగర్ లాగా వేసుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ మనకి డెబిట్ రికార్డ్ సైడ్ ఎక్కువ ఉంటే గ్రాస్ లాస్ అన్నట్టు, అదే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందనుకోండి గ్రాస్ ప్రాఫిట్ అన్నట్టు. సో ఇక్కడది ఎక్కువ ఉంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వస్తుంది, అదేమంటాం గ్రాస్ ప్రాఫిట్. ఒక డెబిట్ రికార్డ్ సైడ్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు గ్రాస్ లాస్ ఉన్నట్టు. అప్పుడు ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి తక్కువ తీసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వేయాలి. క్లియర్ స్టూడెంట్స్? సో ఇప్పుడు మన సమ్లో అయితే క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది అంటే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. సో క్రెడిట్ మైనస్ డెబిట్ రికార్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. సో మన క్రెడిట్లో నుంచి డెబిట్ రికార్డ్ తీసేస్తే మనకి ఏమొస్తుంది గ్రాస్ ప్రాఫిట్, అదే మన బ్యాలెన్సింగ్ ఫిగర్. సో క్రెడిట్ వాల్యూ ఎంత ఫస్ట్ వేసుకోండి 1,84,000. సో డెబిట్ రికార్డ్ ఎంత వచ్చింది 1,43,000. సో మైనస్ చేస్తే 0 0 0 ఇస్తే 1 4. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత 41,000. క్లియర్ స్టూడెంట్స్? సో ఈ వాల్యూ మనైతే ఫస్ట్ వేసేసుకోవాలి. ఎంత 1,84,000. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం సో 2 గ్రాస్ ప్రాఫిట్ ఎంత బ్యాలెన్సింగ్ ఫిగర్ 41,000. సో ఈ గ్రాస్ ప్రాఫిట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. సో ఈ వాల్యూని మనం P&L అకౌంట్ నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది, ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఈ 41,000 ఇక్కడ వేసుకుంటాము, ఈ వాల్యూస్ అని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సేమ్ 1,84,000 వస్తుంది. సో రోజు చేస్తే 1,84,000. క్లియర్ స్టూడెంట్స్? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ట్రేడింగ్ అకౌంట్ ఎలా చేయాలి, ఇచ్చిన పర్టికులర్స్ని ఫస్ట్ మనం డెబిట్ సైడ్ ఒక పర్టికులర్స్ని డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ క్రెడిట్ సైడ్ మనం ఫస్ట్ అయితే నోట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు మనకు కనుక క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, అదే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే గ్రాస్ లాస్ వస్తుంది. సో సిఆర్ మైనస్ డిఆర్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు క్రెడిట్లోంచి డెబిట్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అదే మనకి డెబిట్ రికార్డ్ సైడ్ ఎక్కువ ఉంది
అప్పుడు క్రెడిట్ వాల్యూ తీసేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది స్టూడెంట్స్? గ్రాస్ లాస్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మన నెక్స్ట్ క్లాస్లో మనం P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా సాల్వ్ చేయాలి అన్నది డీటెయిల్స్ మనం చూద్దాం. ఇంతవరకు అయితే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.